ఈరోజు నేను ఒక చట్నీ చూపిస్తున్నాను. వేడి వేడి రైస్లోకైనా చపాతీలో కన్నా చాలా బాగుంటుంది. ఇంకా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లో పొట్టు తీసేసిన వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గ ఉప్పు, కారం, పసుపు, ఇంకా జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి కాకపోయినా జీలకర్ర వేసుకోవచ్చు. దీన్ని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడాక మనం ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం అందులో వేసుకొని బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక లాస్ట్లో నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మన సైడ్ అయితే వెల్లుల్లి కారం అంటాం. అదే రాజస్థానీ సైడ్ అయితే లసున్కి చట్నీ అంటారు. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్ని ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.